ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. సరే, కొన్ని నెలలుగా భగవత్ చింతన, భగవత్ ప్రార్థన ఆనందంగా చేసుకుని చాలా రోజులైంది. ఇంతకుముందు రామాయణంలోని కొన్ని పద్యాలని రోజు పాడి మీకు వినిపించే ప్రయత్నం చేసేవాడిని. సరే, బాబా గారి ఈ సమస్య వచ్చిన తర్వాత ప్రశ్నలు సమాధానాలు అన్నట్టుగా సాగుతుంది జీవితం అనేది. ఈరోజు ప్రశాంతంగా నా ఇష్టదైవమైనటువంటి రామచంద్రుని పద్యాలు కొన్ని పాడుకొని నేను ఆనందిస్తాను, మీరు ఆనందించడానికి ప్రయత్నం చేయండి. శ్రీ ప్రసన్న రాఘవ శతకం, ఒంగూరి ముద్దన రసకవి విరచితం. ఒకప్పుడు చక్కగా ఇలా కావ్యాలు రాసేవాళ్ళు, పద్యాలు రాసేవాళ్ళు, మంచి మంచి రచనలు రాసేవాళ్ళు బాగా ఉండేవాళ్ళు. వాటి ఆదరణ కూడా బాగుండేది. ఇప్పుడంతా కంప్యూటర్ యుగం, సెల్ ఫోన్ యుగం. సెల్ ఫోన్ చూసుకుంటూ బ్రతకడం తప్ప మనకు మరో మార్గమే లేదు, మరో జీవన విధానమే లేదు. శ్రీహరి జానకీ రమణ శ్రీ రఘునాయక, మీ మహత్వమున్ బాహుబలంబు శౌర్యమును భానుకులంబున పుట్టు రీతిం బోహన చేసి, రాము కథ పూర్వులు చెప్పగ వినయంత, నా దాహము తీరే సూక్ష్మముగదల్చెద నేను ప్రసన్న రాఘవా. రాసినవారు ఎంతో కష్టపడి ఎంతో ఆలోచించి ఒక పద్యం రాయాలంటే ఉత్పలమాలలో రాశాడు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఉత్పలమాల, చంపకమాల, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని అనుసరిస్తూ పద్యరచన కానీ శ్లోకాలు కానీ రాయడం తేలిక కాదు, అదొక తపస్సు. ఆయన ఎంతో కష్టపడి రాశాడు, మనం చాలా సులభంగా పాడుకొని ఆనందించవచ్చు. పూర్వులు చెప్పగా నీ యొక్క గొప్పతనాన్ని, నీ మహత్తును, నీ బల పరాక్రమాలను, నీ గుణగణాలను పూర్వులు చెప్పగా విన్నాను. దాన్ని ఇప్పుడు నా దాహము తీరగా నేను రచిస్తాను, విన్నదానిని నేను రచిస్తాను అంటూ ఉన్నాడు ముద్దన రసకవి. మానవ జన్మమెత్తి బహుమాయలతో ఆచరించు, మానవ జన్మమెత్తి బహుమాయలతో బచరించు, మాటకే కానలకేగి, మాటకే కానలకేగి, జానకిని గానక తంత్రము బన్ని, ప్రాపుగా వానరసేన గూర్చుకొని, వాలిని జంపి పయోధి దాటి, దానవులు అందరిన్ దునిమి ధన్యుడవైతి ప్రసన్న రాఘవా. మొత్తం చెప్పేశాడు రామాయణం అంతా ఒక పద్యంలోనే.
మానవ జన్మమెత్తి బహుమాయలతో చరించు మానవుడిలాగా కనిపించావు, అందరిలాగే బాధపడ్డట్టు కనిపించావు, భార్య కోసం ఏడ్చినట్టుగా కూడా కనిపించావు. ఏమీ చేతగాని వాళ్ళలాగా సుగ్రీవుడితో స్నేహం చేసి వానరుల సహాయంతో సీతమ్మ జాడ కనిపెట్టి ఆ యొక్క వారధిని దాటి దానవులందరినీ చంపి ధన్యుడవయ్యావయ్యా అన్నాడు. ఒక్క పద్యంలోనే మొత్తం రామాయణం చెప్పాడు. అందుకనే కట్టె కొట్టి తెచ్చి అని చెప్తారు మన వాళ్ళు. రామాయణం చెప్పదలుచుకుంటే 3 ముక్కల్లో చెప్పొచ్చు. కట్టె కొట్టే తెచ్చే. ఏం కట్టాడు? వారధిని కట్టాడు. ఎవరిని కొట్టాడు? రావణబ్రహ్మను కొట్టాడు. ఏం తెచ్చాడు? తన భార్య అయిన సీతమ్మను తెచ్చుకున్నాడు. రాముని పుట్టుపూర్వమును రాముడు వచ్చుట సీత తెచ్చుటల్, రాముడు కానకే గుటల్, రాక్షసులందరినీ సంహరించుటల్, రాముడయోధ్య ఏలుటయు రాజ్యము చేసి సుఖాసనుండటల్, రాము కథంత చెప్పెదను రంజిలు వేట్క, రాము కథంత చెప్పెదన్ రంజిలు వేట్క, ప్రసన్న రాఘవా. ఈ పద్యంలో కూడా అదే చెప్పాడు, కాకపోతే పదాలు మార్చాడు. ప్రసన్న రాఘవ, ప్రసన్నమైనటువంటి చిత్తము కలిగినవాడు. నిజమే, రామచంద్రమూర్తిని చూస్తే ఎవరికైనా రాముడు అలాగే ఉంటాడా, చూసి గీశాడా అంటే మళ్ళీ అదొక సమస్య కాదు. కానీ భగవంతుడు కొందరిలో ప్రవేశించి తన యొక్క రూపం ఎలా ఉందో మానవులకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తే అదే రవివర్మ గీసినటువంటి మన దేవతల యొక్క రూపాలు. భగవంతుడు ఒక నటునిలో చేరి తాను ఎలా నడిచాడు, తాను ఎలా చూశాడు, తాను ఎలా మాట్లాడాడు, నవరసాలు తన నుండి ఏ విధంగా పలికాయి, అవి ఎంత అందంగా పలికాయి అనేవి తాను తెలియచెప్పాలని సంకల్పిస్తే అది మన నందమూరి రామారావు గారి ద్వారా జరిగింది. ఇవన్నీ భగవంతుడి సంకల్పాలే అనుకుంటాను. ఓకే, సాయిరామ్. 3 పద్యాలు.